వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో టీడీపీ నాయకులు డీసీసీ బ్యాంక్ చైర్మన్ మన్సూరి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. లోకేష్ పుట్టినరోజులు 100 కేజీల కేకును టీడీపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ లోకేష్ ప్రస్థానం గురించి వివరిస్తూ వారు రాజకీయంగా ఎంతో ఎత్తు ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ కొంకుల రాంబాబు, అఖిల భారత రెడ్డి సంఘం జిల్లా కార్యదర్శి మాచుపల్లి కృష్ణారెడ్డి మరియు స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నువ్వు పంపించగలవా రావాలా లేట్ అయితే వెళ్ళిపోతున్నా జస్ట్ పట్టుకోండి, ఊరు పెట్టద్దండి ప్లీజ్, తొందరగా తక్కువ చేయడం వచ్చింది చిన్న తీసుకున్నావా? రావాలి కదా శ్రీకాంత్ అన్న కానీ ఉంది సార్. ఇంకా అర్థం వెనక ఉండాలని కత్తి పెట్టండి. మీరు ఆడుండాలా? వద్దు వద్దు ఇదేనా వాడే ఇంకా నువ్వు పంపించగలవా రావాలా లేట్ అయితే వెళ్ళిపోతున్నా 15 నిమిషాలు కదా బాబాయ్. బాబాయ్ తారక రామారావు గారి ముద్దుల మనవడు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, అలానే చంద్రన్న పుత్రరత్నం,
లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన యువగలం పాదయాత్రలో ఎన్నో వేల కిలోమీటర్లు మన రాష్ట్రాన్ని అంతా తిరిగి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన మహా గొప్ప నాయకుడు ఆయన. తండ్రిని మించిన తనయుడు కూడా ఆయనే. తెలుగుదేశం పార్టీని భవిష్యత్తు కర్తగా ముందుకు తీసుకోబోలిన అన్ని లక్షణములు కలిగిన మహానాయకుడు మన లోకేష్ బాబు గారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన మంగళగిరిలో పోటీ చేసి 2019లో తక్కువ మెజారిటీతో ఓడిపోయి అదే నియోజకవర్గంలో అది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న సీట్ అయినప్పటికీ కూడా ఆయన అదే సీటును తీసుకుని అదే సీటులో మళ్ళా 2024లో దాదాపు 95,000 మెజార్టీలో గెలిచి తన సత్తా ఏదో చూపించిన మహానాయకుడికి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మన అందరి తరపున ఆయనకు మరొకసారి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం.